సో చాలా అంటే చాలా రోజుల తర్వాత సుధీర్ అన్న అండ్ అదేవిధంగా గెటప్ శ్రీను గారు అయితే కలవబోతున్నారండి. సో బేసిక్ ఆఫ్టర్ లాంగ్ టైం మనకి జబర్దస్త్ లో ఏ విధంగా అయితే సుడిగాలి సుధీర్ అనే ఒక టీం అయితే లీడ్ చేసుకుంటూ సో అందుట్లో రామ్ ప్రసాద్ గారు కానీ లేకపోతే గెటప్ శ్రీను గారు కానీ సుధీర్ అన్న కానీ వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఎన్నో అద్భుతమైన స్కిట్లు అయితే చేయడం జరిగిందన్నమాట. సో దాని తర్వాత ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ కి వాళ్ళైతే వెళ్ళిపోయారండి. సో ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే కామెడీ విధంగా చూసుకున్నట్టయితే గెటప్ శ్రీను గారు అయితే ప్రతి ఒక్క మూవీలో కూడా తనదైన టాలెంట్ అయితే నిరూపించుకుంటూ వెళ్తూనే ఉన్నారనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ సో మెయిన్ గా సుధీర్ అన్న అండి, సుధీర్ అన్న కూడా సినిమాలలో అయితే బిజీగా ఉంటూ సో తనదైన స్టైల్ అందరినీ కూడా ఆకట్టుకుంటున్నారన్నమాట. సో లేటెస్ట్ గా వస్తున్న హైలెస్ మూవీకి సంబంధించి గెటప్ శ్రీను గారు అయితే అందులో అయితే ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నట్టు ఇప్పుడే టాక్ అయితే బయటకు వచ్చిందన్నమాట. సో దీంట్లో భాగంగా హైలెస్ మూవీకి సంబంధించి కుమార్ కోటా గారు అయితే ఒక అద్భుతమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేంటి అంటే గెటప్ శ్రీను గారి యొక్క బర్త్డే సందర్భంగా గెటప్ శ్రీను గారు హైలెస్ మూవీలో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా అయితే మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో కాబట్టి గెటప్ శ్రీను గారు హైలెస్ మూవీలో అయితే మనకు కనబడబోతున్నారు. అదే విధంగా సుధీర్ అన్న అదే విధంగా గెటప్ శ్రీను గారు ఇద్దరు కూడా కాంబినేషన్ లో ఒక అద్రిపోయే కామెడీ ట్రాక్ అయితే మనకి తీసుకొచ్చినట్టు క్లియర్ కట్ గా అప్డేట్స్ అన్ని కూడా ఉన్నాయండి. సో కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ సుధీర్ అన్న గెటప్ శ్రీను గారు రామ్ ప్రసాద్ గారు వీళ్ళ ముగ్గురు కూడా ఇచ్చిన అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ కూడా తెలిసిందే అండి. సో ప్రస్తుతానికి అయితే గెటప్ శ్రీను గారు అయితే టీవీ షోస్ నుంచి పూర్తిగా సినిమాల్లోకి అయితే వెళ్ళిపోయారు. సుధీర్ అన్న మాత్రం అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు బుల్లితెర మీద కూడా మనల్ని ఆకట్టుకుంటున్నారన్నమాట. అండ్ అదే విధంగా రామ్ ప్రసాద్ గారు కూడా తనదైన స్టైల్లో రైటింగ్ అయితే అద్భుతమైన కనబరుస్తున్నారన్నమాట. సో లేటెస్ట్ గా వచ్చే సినిమాలన్నిటి కూడా సో ఇక్కడ రామ్ ప్రసాద్ గారు అయితే రైటింగ్స్ అయితే ఇస్తున్నారండి. సో కాబట్టి హైలెస్ మూవీలో కూడా మళ్ళీ రామ్ ప్రసాద్ గారిని కూడా ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఇక్కడ సుధీర్ అన్న గెటప్ శ్రీను గారు రామ్ ప్రసాద్ గారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ పడితే సినిమాల్లో అయినా పెద్ద హిట్ కావాల్సిందే అనమాట. సో మొత్తానికి ఇదండి గెటప్ శ్రీను గారు కూడా హైలెస్ మూవీలో జాయిన్ అయ్యేందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ వీడియోని మరి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.